हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ప్రాథమిక లక్షణంగా దశమహావిద్యాది దేవతల యొక్క ఆరాధనలు మంత్రములు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వరుస క్రమంలో భువనేశ్వరి దేవతను చెప్పుకున్నాం. ఇప్పుడు త్రిపుర భైరవి యొక్క మహత్తరమైన శక్తివంతమైన రహస్యవంతమైన మంత్రము చెప్పుకుందాం. దశమహావిద్యాది దేవతల యొక్క మూల మంత్రములు ఇంతకు ముందే రత్నశ్రీ మీకు అందించి ఉన్నది. వాటిలో విధులు అనగా పంచ అంగములు అందించలేదు, అవి త్వరలో మీకు అందిస్తాం. దివాత్మ స్వరూపులారా, ఈ త్రిపుర భైరవి యొక్క మహామంత్రము చాలా శక్తివంతంగాను పనిచేస్తుంది. ఎందుకంటే మనం ప్రసంగంలో చాలా వరకు చెబుతున్నాం. దేవతలలో శిఖరం కాలభైరవుడు, శక్తయంలో శిఖరం త్రిపుర భైరవి. త్రిపుర భైరవి దేవత కంటే శక్తివంతమైన ప్రకృత దేవత ఎవరు ఉండరని శాస్త్రములు తంత్రయోగములు వచిస్తూ వస్తున్నాయి. అటువంటి త్రిపుర భైరవిని మనం నాగసాధువులు అఘోరాలు ప్రార్థన చేస్తారని, ఆమె యొక్క ఆరాధనలో వాళ్ళు ఉంటారని మనం ఇంతకు ముందే చెప్పి ఉన్నాం. దివాత్మ స్వరూపులారా, వచనము అన్నది తెలుసుకోవడానికి ఉన్నది. మనం చాలా ప్రసంగాలు అందిస్తూ వస్తున్నాం మా యొక్క బాధ్యతగా. అవి మీరు విని అవగాహన పెంచుకోవడం అన్నది ప్రతి వారికి అవసరం. సాధువు అంటే ఎవరు, నాగ సాధువు అంటే ఎవరు, మరియు నాథ్ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది, ఇవన్నీ ఇప్పటికే చెప్పి ఉన్నాం. వాటి వలన దేవత యొక్క శక్తి, దేవత యొక్క గొప్పతనం, వారి యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థమవుతుంది. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు చెప్పే మంత్రము చాలా సునాయాసమైనది, సున్నితమైనది, చాలా చక్కగా చేసుకోదగినది. ఎవరికి ఎటువంటి ఆపదలు ఉన్నా వారు సునాయాసంగా చేసుకోగలరు. ఎందుకంటే దశమహావిద్యాది దేవతలలో 9 దేవతలు నవగ్రహములకు అధిష్టానం వహిస్తూ ఉంటే 10వదైన త్రిపుర భైరవి 10 గ్రహములకు కలిపి అధిష్టానం వహిస్తూ ఉంటుంది. శాస్త్రయుక్తంగా వచ్చే నవగ్రహములు మరియు జామాత దశమ గ్రహం అనగా అల్లుడు 10వ గ్రహము. ఆ గ్రహము ఒక్కసారి పడితే ఆ గ్రహమును శాంతింపజేయడం అంత సునాయాసం కాదు. ఆ గ్రహమునకు కూడా అధిష్టానం వహించగల శక్తి శ్రీ త్రిపుర భైరవి దేవత. ఎవరైతే తన కుమార్తె యొక్క వివాహం చేసి అల్లుడితో ఇబ్బంది పడుతున్నారో, లేక కూతురు జీవితం కోసం పాటుపడుతున్నారో, వారు కూడా త్రిపుర భైరవి యొక్క ఉపాసన చేసి, లేక త్రిపుర భైరవి యొక్క ఆరాధన చేసి అటువంటి దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయటపడగలరు. వివరణగా ఇంతకు ముందే చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం. మరొకసారి మననం చేసుకున్నాం. సూర్యునికి మాతంగి, చంద్రునికి భువనేశ్వరి, కుజునికి బగలాముఖి, బుద్ధునికి బాలా త్రిపుర సుందరి, గురువునకు తారాదేవత, శుక్రునకు కమలాత్మిక దేవత, రాహునకు చిన్నమస్తా దేవత, కేతువునకు ధూమావతి దేవత. శాస్త్రీయంగా వచ్చే నవగ్రహములకు మరియు మనలను ఇబ్బంది కలిగించే భూత ప్రేత సాకిని ఢాకిని మరియు జామాత దశమ గ్రహం అని చెప్పుకున్నాం కదా. ఇటువంటిది ఏదైనా ఒక గ్రహం పీడించినా సరే 10 గ్రహములకు ఒకే పెట్టున మరియు దశ దిశలకు అధిష్టానం వహించే ఏకైక దేవత త్రిపుర భైరవి. దివాత్మ స్వరూపులారా, త్రిపుర భైరవి యొక్క సాధన వలన సకల విధములైన దుఃఖం నుండి బయటపడడంతో పాటు శత్రువులను అతి సునాయాసంగా నిర్జించగలము. శక్తిని సంపాదించుకోవడంలో త్రిపుర భైరవది ఒక ప్రత్యేక స్థానమే ఉంది. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, ప్రత్యక్షంగా జపములను చేయండి. సమ్మోహన భైరవుడు ఈ మంత్రములు చేసి ఉన్నాడు కాబట్టి ఈ మంత్రములు ఎవరు జపం చేసినా వారికి మోహన రూపము మరియు వశీకరణ శక్తి అలవోకగా లభిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం హ్రీం భైరవి క్లౌం హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం భైరవి క్లౌం హ్రీం స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం భైరవి క్లౌం హ్రీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మంత్రము చేయడానికి మీరు సన్నద్ధం అయ్యే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుని చేయడం చాలా మంచిది. విశ్వాసముతో మాతృ రూపముతో మీరు ధ్యానిస్తూ చేయడం వలన ఎటువంటి భయములు ఉండవు. శక్తిని మరియు శత్రు సంహారక కీలక విద్యలు చేసేటప్పుడు గురు సమక్షంలో నేర్చుకుని చేయవలసి ఉంటుంది. కేవలం శ్రీమాత యొక్క అనుగ్రహంతో సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం గడిపేందుకు మీరు ప్రత్యక్షంగానే ఈ మంత్ర జపములు చేయగలరు. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని గ్రామ దేవత యొక్క దర్శనములు చేస్తూ గ్రామ దేవతకు ప్రదక్షిణలు చేస్తూ సంధ్యా వేళ దీపారాధన చేస్తూ శివాలయ దర్శనములు చేస్తూ కాలభైరవునికి మననం చేసుకుంటూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేయగలరు. ఈ మంత్రము 11 లక్షలు జపం చేయవారికి త్రిపుర భైరవి యొక్క యథాశక్తి అంటే స్ఫుటన శక్తి లభించగలదు. గురు
గురువు సమక్షంలో మంత్రము తీసుకొని చేయడం వలన క్లౌం బీజం యొక్క గొప్పతనముతో మీరు సర్వత్రా ఆకర్షణ శక్తి, రాజయోగము, శత్రు సంహారము చేయగలరు. దివాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఎర్రని వస్త్రములతో 1,00,000 జపం పూర్తి చేయకుండా నల్లని వస్త్రములు ధరించరాదు. నల్లని వస్త్రములు, నల్లని తిలకము పెట్టి జపములు చేయాలని చెబుతూ ఉంటారు. అది అవగాహన లోపమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శన పూజ పూర్తి కాకుండా ఎప్పుడు కూడా నల్లని వస్త్రములు ధరించరాదు. నల్లని హకీక్ మాలతో జపం చేయరాదు. ముందు మీరు ఎర్రని రక్తచందన మాలతో లేక ఎర్రని హకీక్ మాలతో, ఎర్రని వస్త్రములతో 1,00,000 జపం పూర్తి చేసుకున్న వారు మాత్రమే నల్లని వస్త్రములు, నల్లని మాలలు ధరించగలరు. కాగా నల్లని మాల ధరించాలన్నా, నల్లని వస్త్రములు ధరించాలన్నా గురువు యొక్క సమక్షంలో నేర్చుకున్న తర్వాతే చేయడం చాలా మంచిది. లేదా నేల విడిచి సాము చేయడమే అవుతుంది. దివాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందకరమైన జీవితం గడుపుతూ రుణము, రుణభయము, శత్రుభయము, భూత ప్రేత భయములు ఇటువంటివి తెలియకుండా, అంటే అవి మీ ఊసు కూడా పట్టకుండా చేసుకోగల మహత్తరమైన, శక్తివంతమైన మహామంత్రములు ఇవి. చేయండి. చేసి తగ ఫలితములను పొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన భారతీయత యొక్క ఆచారముల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.